భారతదేశంలో తొలిసారి ఓటు వేసే యువకులు ఎంతమంది? ఓటుపై వారుకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న భారతదేశం యంగ్ ఇండియా. ఎందుకంటే ఇప్పుడు తొలిసారి ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు 15 కోట్ల మంది. ఈ యువతతోనే మన దేశం త్వరలో ప్రపంచంలో అతిపెద్ద యంగ్ నేషన్ గా మారబోతుంది. కానీ దేశంలో ఉన్న యువతకు ఓటు మీద ఉన్న అభిప్రాయం ఏంటి? కొత్తగా ఓటు వేయబోతున్న వారి మదిలో ఏముంది? 15 కోట్ల మందిలో అసలు ఓటు వేయడానికి ఎంతమంది వస్తారు? ఈ అమ్మాయిలను చూడండి, అందరూ కొత్తగా ఓటు హక్కు పొందిన వారే. అంతా 18-19 ఏళ్లలోపు వారే. ఇంజనీరింగ్ విద్యార్థులు. ఓటు హక్కు గురించి, ఓటు హక్కు వినియోగం గురించి వాళ్ళని అడిగితే ఏమంటున్నారో చూడండి. మేము ఓటు వేయకుండా ఉండి మా ఓట్ని ఎవరో యూజ్ చేసుకోవడం కంటే ఇట్స్ బెటర్ టు ఓట్. మనం వేయకూడదు వల్ల ఒక్కదాని వల్ల మంచి నాయకుడు కోల్పోగలం మనము. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఓట్ టు ఎనీ పొలిటికల్ లీడర్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద పాలిటిక్స్. తొలి ఓటు వేస్తామన్న భావన వారిలో ఉత్తేజాన్నిస్తుంది. కానీ నాయకుల తీరు వారిని అయోమయానికి గురి చేస్తుంది. ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రమే నాయకులు రోడ్ల మీదకు వచ్చి హామీలిస్తున్నారన్న భావన ఈ కొత్త ఓటర్లపై బలంగా ఉంది. సంవత్సరం క్రితం చెప్పిన మాటలు ఎన్నికలకు వెళ్లే సమయానికి మర్చిపోయే నేతల తీరు యువతరాన్ని ఆవేదనకు గురి చేస్తుంది. ఓటు అనే ఆయుధాన్ని ఎలా వాడాలో తెలియడం లేదని వారు చెబుతున్నారు. ఎవరికి ఓట్ చేయాలో కూడా తెలియని స్టేజ్లో ఉన్నాం. అంటే ఎవరు కరెక్ట్ లీడర్, ఎవరికి ఓట్ చేయాలి, ఎవరు ఏంటి అని ఏం తెలియకుండా పోతుంది. ఎలక్షన్స్ ముందు ఇది చేస్తాం అది చేస్తామని చెప్తూ ఉంటారు, కానీ తీరా ఎలక్షన్స్ అయ్యాక అసలు ఆ టాపిక్ గురించి కానీ ఆ విషయం గురించి కానీ ఎవరు మాట్లాడరు. మన నాయకుల్లో చాలా మంది డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తున్నారని, వాళ్ళు ప్రజలకు చేసేది ఏమీ ఉండదని యువతరం ఓటర్లు బలంగా నమ్ముతున్నారు. అలాంటి రాజకీయ నాయకుల వల్ల మనకు పెద్దగా ప్రయోజనం లేదని చెప్తున్నారు. డబ్బు పంచి గెలిచే నాయకులకు దేశం పట్ల గౌరవం ఉండదని, దేశ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే భావన యువ ఓటర్లలో ఉంది. వచ్చే వాళ్ళకి మన పని తర్వాత ఇంకా సంపాదించుకోవచ్చు అన్న ఒక ఐడియాలో, ఒక మోటోలో వెళ్తున్నారు. బట్ లీడర్ అది డిఫర్ అవుతుంది. లీడర్ ఎలా అంటే తను లీడ్ చేస్తాడు, పీపుల్కి బిహైండ్గా ఉంటాడు. హీ విల్ బి సపోర్టింగ్ అస్, హీ విల్ బి గివింగ్ కరేజ్. ముఖ్యంగా దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల విషయంలో రాజకీయ నాయకుల తీరు ఆవేదన కలిగించిందని చెప్తున్నారు. లీడర్ అంటే హీ షుడ్ బీ లైక్ సేవింగ్ అస్, ఆర్ ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తూ ఉండాలి. ఆడపిల్లలకే రక్షణ లేదు, అలాంటప్పుడు ఇంకా అందరినీ ఏం రక్షిస్తారు? ఇంకా పొలిటికల్ లీడర్స్ ఇప్పుడైతే ప్రెజెంట్లో ఎవ్వరూ మంచిగా మమ్మల్ని సేవ్ చేస్తారు అనే నమ్మకం ఏ అమ్మాయికి లేదు, అండ్ అమ్మాయిలకే కాదు ఎవరికి లేదు. తొలిసారి వేసే ఓటు ఖచ్చితంగా జనం గురించి ఆలోచించే నాయకుడికి వేస్తామంటున్నారు యువ ఓటర్లు. నాయకులు ప్రజల్ని నడిపించాల్సింది పోయి జనం వెనుక నడుస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని వారు కోరుకుంటున్నారు. వీ హ్యావ్ రైట్ టు ఓట్. సో మేము ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మేము ఇప్పుడు సపోజ్ ఓట్ వేయకపోయినా ఒక్క అమ్మాయి అయినా మేబీ మంచి నాయకుడు కోల్పోవచ్చు మేము ఒకవేళ. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఓట్ రైట్ ఉందో అందరూ ఓట్ చేయాలి. ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుంటాం అనే చైతన్యం యువ ఓటర్లో రావడం మంచి పరిణామం. ఎందుకంటే దేశంలో చదువుకున్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడం తక్కువ. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో మహిళలు చాలా వరకు ఓటు వేయడం లేదని సర్వేలు చెబుతున్నాయి. నాకు ఈ మధ్యనే ఓటు హక్కు వచ్చింది. నేను నా ఓటు హక్కుని పూర్తిగా వినియోగించుకోవాలనుకుంటున్నాను. చాలా మటుకు ఇప్పుడు నేను మామూలుగా నా ఫ్రెండ్స్ని కలిసాను కదా, వాళ్ళు అంటున్నారు మేము అసలు ఓట్ చేయము, మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మాకు ఓట్ చేయడానికి. నేను వాళ్ళని రీజన్ అడిగితే అసలు ఎవరిని ఎన్నుకోవాలో మాకు తెలియట్లేదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇక ఓటు వేసినా వేయకపోయినా పెద్ద ప్రయోజనం లేదనుకునే వాళ్ళు లేకపోలేదు.
ఎవరు వచ్చినా పెద్దగా ఒరిగేది ఏం లేదనే అభిప్రాయం వారిలో ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, ఇప్పుడు కనిపించే రాజకీయం అంతా మోసమేనని చెప్తున్నారు. అందుకే ఓటు వేసినా ప్రయోజనం లేదనే అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. ఇంకా రాజకీయాలు ఇంట్లో ఇంకా బాగుపడవా? ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఇలా ఏంటి ఇది అసలు రాజకీయం? యాక్చువల్లీ నాకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది, బట్ నేను వెయ్యను. ఎందుకంటే ఎందుకు వీళ్ళు మాత్రమే కాదు, నిజానికి ఈసారి తెలంగాణలో సగానికి పైగా యువ ఓటర్లున్నారు. 10 జిల్లాల్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు దాదాపు 10 లక్షలు. ఇక ప్రతి జిల్లాలో దాదాపు 15 నుంచి 17 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నట్టు అంచనా. అంటే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే వర్గం యువ ఓటర్లే. ఈ ప్రజెంట్ సొసైటీని చూస్తే అందరూ ఒక రోజు ఒక పార్టీ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ ఉంటుంది. ఒక పార్టీ గురించి వీళ్ళు ఏదో చేస్తారనుకొని మనం అనుకుంటాం. పిచ్చి ప్రజలు అందరూ టీవీలో చెప్పినవన్నీ నమ్ముతాము, బయట ఏదో అంటారు, కొంతమంది ఒకటి అంటారు, ఇంకోటి ఓటు హక్కు వినియోగించుకోవాలా లేదా? అసలు ఎవరు నిజమైన నాయకులు, ప్రజల కోసం పనిచేసే వారెవరు అనే ప్రశ్న చాలా మంది యువతలో ఉంది. ఎవరు నీతిపరులు, ఎవరు అవినీతిపరులు, ఎవరు చెప్పేది నిజం అనే డైలమా యువతలో కనిపిస్తుంది. ఇలాంటి అభిప్రాయాలు కలగడానికి కారణం మన నాయకుల తీరేనని సైకాలజిస్టులు చెప్తున్నారు. తొలిసారి ఓటు వేసే విద్యార్థులు వారి నియోజకవర్గంలో అభ్యర్థుల గురించి తెలుసుకొని నిజంగా ప్రజల కోసం నిలబడే వారికి ఓటు వేయాలి. గుడ్డిగా ఎవరో చెప్పిన మాటలు వినకుండా వివేచనతో ఓటు వేయడం అవసరం. మదర్ తెరెసా గారు చెప్పినట్టు సముద్రంలో ఒక చుక్క తగ్గితే సముద్రానికి చూడడానికి తేడా ఉండదు, కానీ ఆ చుక్క వల్ల సముద్రం కూడా ఎంతో కొంచెం తగ్గిపోతుంది కదా. అలాగే మీ ఓటు హక్కు అనేది సొసైటీకి అంత మెజారిటీ అవ్వకపోవచ్చు, కానీ మీ ఒక్క ఓటుతో కూడా మంచి పొలిటీషియన్ని మిస్ అవ్వచ్చేమో. కాబట్టి మీ ఓటు మీరు వేసి కాంట్రిబ్యూషన్ని మీరు సొసైటీకి ఇవ్వండి. దెన్ ఇట్ విల్ బి గుడ్. భారతదేశంలో ఇప్పుడు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 150 మిలియన్లు, అంటే అక్షరాల 15 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సంఖ్య దాదాపు 10 లక్షలు ఉంటుంది. అందుకే ఈసారి ఈ తొలిసారి ఓటు వినియోగించుకుంటున్న వారి అభిప్రాయాలే కీలకంగా మారనున్నాయి. కెమెరా పర్సన్ శ్యామ్తో చేతన్, V6 న్యూస్.